అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలోని 26వ అధ్యాయము పారాయణ చేసుకుందాము. ఈ 26వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 25వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. అయితే శ్రీపాద శ్రీ వల్లభుల వారు శంకరభట్టు ఆయనతో పాటు ధర్మగుప్తుల వారు శ్రీపాద శ్రీ వల్లభుల దర్శనార్థం వెళ్ళినప్పుడు శ్రీపాదుల వారి పాద స్పర్శనము చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో ఉంటిరని చెప్పారు కదా మాస్టర్స్. చూసారా, శ్రీపాద శ్రీ వల్లభుల వారు ప్రతి క్షణం కూడా వారికి ధ్యాన స్థితిని కలుగచేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క లీల ద్వారా మనందరికీ కూడా ధ్యానం చేయమని శ్రీపాదుల వారు చెప్తున్నారు అని అనిపిస్తుంది మాస్టర్స్. అంతే కదా, ప్రతి క్షణం ధ్యానంలో ఉంటే ఆ నిజతత్వాన్ని ఆ శ్రీపాద శ్రీ వల్లభుల వారి అద్భుత లీలల్ని గ్రహించగలుగుతారు. లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తాయి మాస్టర్స్? వాళ్ళకి తెలియపోతే మనకి ఏ విధంగా ఇంత జ్ఞానం ఈ పుస్తక రూపంలో వస్తుంది? కాబట్టి ధ్యానం చేస్తే మనకి సరి అయిన జ్ఞానం అందుతుంది. అంతేకాకుండా ఈ అధ్యాయంలో నమ్మకములతో ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే అపమృత్యు దోషములు హరించబడతాయని కూడా వివరించారు మాస్టర్స్. ఇంకా రుద్రాక్షల వర్ణనము, ఇంకా మంచి రుద్రాక్షల్ని ఏ విధంగా మనం గుర్తించాలి, ఈ అద్భుతమైన విషయాలన్నీ ఈ అధ్యాయంలో వివరించారు మాస్టర్స్. అందరూ కూడా ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయండి. ఇక మనము 26వ అధ్యాయం పారాయణ చేసుకుందాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 26. మేము ఉదయముననే శ్రీపాద శ్రీ వల్లభ దర్శనార్థము కురుంగడ్డకు చేరుకుంటిమి. శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగము యొక్క ప్రాదుర్భావ విశేషములు తెలుసుకొనవలెననేది తీవ్ర ఇచ్చ కలదు. ఈ రోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనారవిందులై కారుణ్యామృతమును వెదజల్లడి అమృత దృక్కులతో తమ దివ్య పాద పద్మములను స్పృశించు మహద్భాగ్యమును మాకు ప్రసాదించిరి. శ్రీ ధర్మగుప్తుల వారు కలియుగ ప్రాదుర్భావ విశేషములను గురించి తెలిపి మమ్మలను కృతార్థులు చేయవలసినదని శ్రీపాదుల వారిని ప్రార్థించిరి. అందులకు శ్రీచరణుల వారు, నాయనలారా, కాలము పరమాత్ముని యొక్క విరాట్ స్వరూపము. సూర్యుని కాలాత్మకుడని కూడా పిలిచెదరు. సూర్యుడు ధనిష్ట నుండి ప్రారంభించి శ్రవణ నక్షత్రము చుట్టూ ఒకసారి పరిభ్రమించి తిరిగి ధనిష్టాదిని చేరుటకు పట్టు కాలమునే బ్రహ్మకల్పమందురు. బ్రహ్మకల్పములో ఒక భాగము సృష్టికల్పము కాగా మిగతా సగభాగము ప్రళయకల్పముగా లెక్కింతురు. సాధారణ మానవుల అనుభవముగా పగలు రాత్రి అనునవి ఏర్పడును. పితృదేవతలకు సంబంధించి కాలములో సగభాగము శుక్లపక్షముగాను మిగతా సగభాగము కృష్ణపక్షముగాను అగుచున్నది. సంవత్సర పురుషునకు 6 మాసములు ఉత్తరాయణముగాగా 6 మాసములు దక్షిణాయనముగా అగుచున్నవి. కాలచక్రమునంతను యోగి తన శరీరములో దర్శించెను. ఈ రహస్య విద్యను తారక రాజయోగ విద్య అని అందురు. ఇది తెలియని వారికి కాలజ్ఞానము తెలియరాదు. తారక రాజయోగమునందు శరీరమును బ్రహ్మాండముగా భావించెదరు. సమస్త లోకములు నాయందే ఉన్నవి. మన శిరస్సునందు ఆలోచనా స్థానమును బ్రహ్మలోకమని అందురు. నాభి అందు విష్ణులోకమున్నది. మన హృదయమునందు రుద్రలోకమున్నది. పితృదేవతలు మన వీర్యకణముల్లో జన్యుదేవతలై ఉందురు. ఈ జన్యుదేవతలు మానవ జాతి గత తరములలో చేసిన కర్మలను రాబోవు తరముల వారికి కర్మఫలములుగా అనుభవింపజేసెదరు. అట్లయిన గత కర్మలకు ఫలితములను క్రమపద్ధతిలో అందించుటకు కాలము అత్యంత ఆవశ్యకము. కలియుగాంత లక్షణములు.
పితృదేవతలనగా చనిపోయిన పెద్దలు కాదు, గతించిన వారి పేరిట మనము పెట్టు శ్రాద్ధ ఫలములను స్వీకరించి చనిపోయిన వారికి ఉత్తమ గతులను కలిగించువారు జన్యుదేవతలు. వీరికి జన్మమనున్నదే లేదు. యోగి తన శరీరములోని 6 చక్రములను బయట సంవత్సరములోని 6 ఋతువులుగా దర్శించును. సంవత్సరములో 12 పూర్ణిమలు 12 అమావాస్యలు కలవు కదా. ఈ 24 పర్వములే గాయత్రి యొక్క చతుర్వింశాతి ఛందస్సుగా తెలుసుకొనవలెను. కాలస్వరూపుడైన నారాయణుని కొంతమంది సంవత్సర పురుషునిగా ఉపాసించెదరు. ఈ విద్యను ద్వాదశాక్షరీ విద్య అని అందురు. ప్రతి మాసమునకు ఒక్కొక్క అక్షరం చొప్పున 12 మాసములకు 12 అక్షరములు కల మంత్రమగును. నదీనదములు పొంగి అపార నష్టము కలిగించుట, భూమి నిరంతరము ప్రళయ సదృశ భూకంపములతో గడగడలాడిపోవుట, సూర్యచంద్రాదులు గతులు తప్పుట, పట్టపగలే కారు చీకటి కమ్మి సూర్యుడు కనపడకుండా పోవుట, ఆకాశమునందు భయంకరమైన తోకచుక్కలు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్షణములని గ్రహించుడు. ద్వాపరయుగం చివరి భాగంలో పశ్చిమ సముద్రములోని ఒక ద్వీపములో కలియుగమునకు అధిపతి అయిన కలిపురుషుడు ఘోరమైన తపస్సు చేసినాడు. ఈ విషయములన్నీ వేదవ్యాస మహర్షి తమ భవిష్య పురాణములో తెలిపియే ఉన్నారు. మ్లేచ్ఛ జాతి ఆవిర్భావము. ఎక్కడ చూసినా వేద మంత్రములు, యజ్ఞములు, తపస్సులు ప్రవర్తిల్లుచుండిన కారణమున ఈ కలిపురుషుడు మహాదుఃఖముతో ప్రభు, ఎక్కడ చూసినను ధర్మం అగ్నిహోత్రము వలె ప్రజ్వరిల్లుచున్నది. ఇంకా నా కలి ప్రభావమును ఎట్లు విస్తరించగలను? మీరిచ్చిన వాగ్దానమును అనుసరించి నేను నా యుగధర్మములను వ్యాప్తి చేయవలసి ఉన్నది. నాకది అసాధ్యముగనున్నది అని భగవంతుని ప్రార్థించినాడు. అంతటా జగత్ప్రభువు కలికి పశ్చిమ సముద్రమునందలి ఒక ద్వీపమును చూపించెను. అందు మ్లేచ్ఛ జాతికి మూలపురుషుడైన ఆదముడు అని వానిని, అవ్యవతి అను స్త్రీని చూపించెను. ఆ స్త్రీ పురుషులకు విహారార్థము ఒక చక్కని ఉద్యానవనమును సృష్టించెను. వాస్తవమునకును వారిద్దరును తోబుట్టువులు. కలి సర్పరూపుడై అచ్చట ప్రవేశించి అక్రమమైన కామాన్ని వారి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోద్బలం చేసెను. వారు పతితులు కాగానే వారి అందలి దివ్యశక్తులు అంతర్ధానమైనవి. ఈ జంట నుండి కలిధర్మానికి మూలమైన మ్లేచ్ఛ జాతి ఆవిర్భవించినది. ద్వాపరయుగంలో చివరి భాగమున అనగా ఈ 2800 సంవత్సరములకు ద్వాపరయుగం అంతమవుతుందనగా మ్లేచ్ఛ దేశములో వారి సంతతి అభివృద్ధి నొందనారంభించినదని భవిష్య పురాణములో ప్రతిసర్గ పర్వంలో తెలియజేయబడింది. నీలాచలం వద్ద సృష్టించబడిన ఆదముడు, హవ్యవతి పాపఫలితమైన ఫలాన్ని అనుభవించి ఆర్యధర్మమును దూషించేవారుగాను, నానా భక్షకులుగాను, అనాచారవంతులుగాను ఉండెడి సంతానాన్ని వృద్ధి చేసిరి. నేను కల్కి అవతారమును ధరించి కోటానుకోట్ల మంది అధర్మవర్తనులను నాశనము చేసి తిరిగి సత్యయుగమును స్థాపించవలసి ఉన్నది. ఇది సుదూర భవిష్యత్తులోని నా కార్యక్రమము అని మాకు సెలవిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 26వ అధ్యాయము సంపూర్ణము.